పచ్చిక గల చోట్లను పచ్చిక కలిగిన చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. ఈ వాక్యంలో భక్తుడైన దావీదు రాసిన ఈ కీర్తన గ్రంథంలో యెహోవాయే నాకు కాపరి అని అంటాడు. దావీదు గారు దేవుని యొక్క సన్నిధిలో ఆశీర్వదించబడిన తర్వాత దేవుని యొక్క సన్నిధిలో ఉన్న సత్యాన్ని బోధిస్తున్నాడు. దావీదు దగ్గర ఎంతో మంది అనుచరులు ఉన్నారు. దావీదు దగ్గర కాపలాదారులు ఎంతో మంది, బాడీగార్డ్ ఎంతో మంది ఉన్నారు. దావీదు మీద దండెత్తి వచ్చే శత్రువులకు భయపడకుండా లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు నా పక్షాన ఉన్నాడు. కానీ నేను ఎవరికి భయపడతాను? నా దేవుడు నాకు సహాయకుడు, యెహోవాయే నాకు కాపరి. ఈ రోజున అనేకమైన సమస్యలు, ఒడ్డు కష్టాలు వచ్చినప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభువు వారు నాకు సహాయకుడు అనే సత్యాన్ని మనం గ్రహించాలి. ఆయన నాకు కాపరి అయి ఉన్నాడు కాబట్టి నాకు లేమీ కలగదు అని అంటాడు. నాకేమీ కొదువు లేదు. ఈ రోజున దేవుని పిల్లలుగా ఉన్న మనం యెహోవా వలన మనం ఆశీర్వదించబడ్డాం. దేవుడు సంవత్సరం అంతా కూడా ఆయన కృప ద్వారానే మనను శ్రమల నుండి విడిపించి, కష్టాల నుంచి విడిపించి, అనేకమైన ఒడిదుడుకుల నుండి విడిపించి మనల్ని సంరక్షించిన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు వారి ఎదుట నాకేంటి భయము, నాకేంటి దిగులు అని ప్రభు సన్నిధిలో మొరపెట్టాలి. పచ్చిక కలిగిన చోట్ల ఆయన నన్ను నడిపించే దేవుడు, శాంతికరమైన జలముల ఎదుట ఆయన నాకు శాంతించే దేవుడు, నెమ్మదించే దేవుడు. నాకేంటి భయం? కాబట్టి ఆహారం లేనప్పుడు, అన్నపానాలు లేనప్పుడు, కష్టాలు ఉన్నప్పుడు దేవుడు నీకు చాలా సహాయకుడు. గొర్రెలు చూడండి, ఎక్కడైతే పచ్చగా ఉంటుందో అక్కడ పరుగులు పెడతాయి. ఆ పచ్చగా ఉన్న చోటకు పరుగులుతాయి. మేత ఎక్కడైతే పచ్చగా ఉంటుందో అక్కడికి ఆ మేత కోసం ఎదురు చూస్తాయి. అలాగే దేవుని యొక్క సన్నిధి కూడా వాక్యం విలువైనది. వాక్యం ద్వారానే నువ్వు పోషించబడతావు. వాక్యమే విలువైనది కాబట్టి వాక్యమే నీకు నెమ్మదిస్తుంది. దేవుని యొక్క సన్నిధిలో దావీదు అంటాడు, పచ్చిక కలిగిన చోట్ల ఆయన నన్ను నడిపిస్తాడు. నన్ను నడిపించే దేవుడు, ఇప్పటి వరకు కూడా నాకు శాంతిని, సమాధానం ఇచ్చిన దేవుడు. నేను దేవుని యొక్క సన్నిధిలో ఉన్నప్పుడు ఆయన నన్ను నడిపించాడు. ఎదొకటిలో వ్రాయబడిన మాట, నా ప్రాణములకు ఆయన నాకు శాంతినిచ్చి ఉన్నాడు. నామమును బట్టి నీతి మార్గములలో ఆయన నన్ను నడిపిస్తున్నాడు. చూడండి, శాంతి సమాధానం ఇచ్చే దేవుడు, శాంతికరమైన జలముల ఎదుట నన్ను నడిపించే దేవుడు ఆయన. నా ప్రాణములకు శాంతినిచ్చేవాడు. ప్రాణ భయం ఉన్నవాళ్ళు ఎంతో మంది కలవరపడుతూ ఉంటారు. కానీ దేవుని యొక్క సన్నిధిలో ప్రాణం తీసేవాళ్ళు ఉంటారు. నిన్న దినాన మా ఇంటి ప్రక్కన అద్దెకుంటున్నారు. భర్త లేదు, భర్త బయటకు వెళ్ళిపోయాడు. చిన్న ఎవరిస్తున్నారు, అయిపోయి బయటకు వెళ్ళిపోయాడు. మేము అదే రోజు నిన్న దినాన 2 గంటల సమయంలో హ్యాపీ క్లబ్ దగ్గరికి వచ్చి రూమ్ మాట్లాడుకుని వెళ్తున్నాం. మా కారు ముందుకు వెళ్ళిపోయింది. ఆ ఇంట్లో ఉన్న యవనస్తులను చంపేసి, గొంతుపేసి చంపేసి కింద కూడా వెళ్ళిపోతారు. అక్కడ ఆ ఇంట్లో సిసి కెమెరా. మా ముందు కారు వెళ్తుంది, వెనకాలను వ్యక్తిని వచ్చేస్తున్నారు. నిన్న దినం జరిగింది. సాయంకాలానికి వాళ్ళు పట్టుకున్నారు. ఇంటికి వెళ్తూ వాళ్ళే ఉన్నారు, పట్టుకున్నారు. చూడండి, ప్రాణం అంటే అంత సులభన అయిపోయింది. సృష్టికర్త అయిన దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన నీ ప్రాణాన్ని తీయడానికి రాలేదు. ఆయన నీ ప్రాణాన్ని కాపాడటానికి వచ్చాడు. నీకు శాంతిని, సమాధానం ఇస్తానికి వచ్చాడు. ఈ రోజున కుదరని వ్యాధులు ఎన్ని ఉన్నప్పటికీ కూడా
అపాయకరమైన జీవితాలు ఉన్నప్పటికీ కూడా, శ్రమలో కష్టాలు ఉన్నప్పటికీ కూడా నీ ప్రాణానికి నెమ్మదిచ్చేవాడు ఆయనే అంటాడు దావీదు. ఎన్ని కలిగి ఉన్నా కానీ దేవుని యొక్క సన్నిధిలో ప్రభువైన యేసు క్రీస్తు ప్రభువు వారే నా ప్రాణానికి నెమ్మదిచ్చేవాడు ఆయనే. ఈ రోజున మనమంతా ఇక్కడ కూర్చున్నామంటే మన ప్రాణానికి నెమ్మదిచ్చిన వాడు ఆయనే, మన ప్రాణానికి చాదను ఇచ్చేవాడు ఆయన. కింద వచ్చిన ఒక మాట వ్రాయబడి ఉంది, చూడండి, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినప్పుడు ఏ అపాయములకు నేను భయపడను. చూడండి, దావీదుగా ఉన్న వారికి ఎంతో మంది శత్రువులు ఉన్నారు, కానీ దావీదు అంటాడు, దావీదు కత్తి పట్టుకుంటే కథన రంగంలో ఓడిపోయేవాడు కానట. దావీదు రోజుకి 7 మార్లు ప్రార్థన చేసేవాడట. దావీదు ప్రార్థన చేస్తే తన యొక్క బరువు తీరేంతవరకు కన్నీళ్ళు ఇచ్చేవాడట. అలాంటి ప్రార్థన పడుండి దావీదు అంటాడు, దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు అన్నాడు. దావీదు నాకు ఇష్టమైన వాడు. దావీదుని చాలా మంది విమర్శిస్తూ ఉంటారు. విమర్శించడానికి ఏ పార్టీ వారు? గాఢాంధకారపు లోయలో నేను సంచరించి ఉన్నాను, నేను ఏ అపాయములకు భయపడను. మన గుండెకు జీవాన్ని ఇచ్చేవాడు ఆయనే. భయము, ఆందోళన, కలవరం ఉన్నప్పుడు భయమును దూరపరచువాడు ఆయన అంట. చాలా మంది రేటుగా ఉంటారు, కానీ చాలా భయం వేస్తుంది అంట. భయము చేతనే కృంగిపోయేవారు, భయము చేతనే ఆహారం తినకుండా ఉండేవారు, భయము చేతనే కృంగిపోయి కృషికిపోయేవాడు ఎంతో మంది ఉన్నారు. కానీ యేసు క్రీస్తు ప్రభువు వారి వాక్యమే నీకు శాంతి, సమాధానం, నెమ్మది కలుగజేసేది. దేవుని స్తోత్రం. ఆయనే రక్షకుడు, లోక రక్షకుడు, ఆయనే విమోచకుడు, శాంతి సమాధానం ఇచ్చే దేవుడు. ఈ లోకమంతా గాఢాంధకారపు లోయ, ఈ లోకంలో ఉన్న మనను సజీవులుగా నిలబెట్టి ఆయన వెలుగులోకి నడిపించే దేవుడే యేసు క్రీస్తు ప్రభువు. బైబిల్ గ్రంథంలో కింద వచ్చిన వ్రాయబడిన మాట, నీవు నాకు తోడై ఉండు, నీ దండము నన్ను ఆదరించును. నీవు నాకు తోడై ఉన్నావు, నీవు నా ప్రక్కన నిలిచి ఉన్నావు, నీవు నాకు సహాయకుడు అయినావు. కాబట్టి నేను ఎందుకు భయపడతాను? నువ్వు నాకు తోడుగా ఉన్నావు. ఒక మనిషి ఎక్కడికైనా వెళ్ళాలని నాకు తోడొస్తావా? మాకు సహాయంగా ఉంటావా? కానీ దేవుడే నీకు తోడుగా ఉంటాడంట. యేసు క్రీస్తు ప్రభువు వారే నీకు సహాయకుడుగా ఉంటాడంట. కాబట్టి ఈ రోజున దేవుని వాక్యమే, ఉదయాన్నే లేచినప్పుడు దేవుని వాక్యాన్ని చదవాలి, ఉదయాన్నే లేచినప్పుడు ప్రార్థన చేయాలి, ప్రభువుకు నమస్కరించాలి, దేవుని ఆలయం భయపడాలి, దేవుని యొక్క సన్నిధిలో ఏమున్నాయో లేవో అని చూడాలి, దేవుని మందిరంలో సాపలు ఉన్నాయా లేవా, చీపులు ఉందా లేదా, కుర్చీలు ఉన్నాయా లేవా, ఇవన్నీ కూడా మనస్సు దేవుని మీద దృష్టి పెట్టుకోవాలంట. దావీదు దేవుని యొక్క సన్నిధిలో గొర్రెల కాపరిగా ఉన్న వ్యక్తి ప్రభు కొరకే ప్రతిష్ఠించబడ్డాడంట, ప్రభువుకే భయపడ్డాడంట. ఈ రోజున ఏది కనుగొన కానీ ఏది నిన్ను రక్షించలేదు. ఒక విలువైన ₹1,00,000 మొత్తం మనం కొన్నా కానీ నిద్ర మనకి ఇవ్వదు. ఎంత కోట్ల రూపాయలు వీళ్ళు మనకున్న సమాధానం ఇవ్వదు. ఎన్ని వెళ్ళగలిగిన బంగారం డబ్బులు ఉన్నా కానీ దానివల్ల శాంతి సమాధానం ఉండదు. యేసు క్రీస్తు ప్రభువు వారికి ఎంతో మంది సహాయపడేవారు, నెమ్మది కోసం ఎంతో మంది కొట్టుమిట్టేవాడు వాడు. అని దేవుని యొక్క సన్నిధిలో నీవు నాకు కావాలి, నిన్ను నేను ప్రేమిస్తున్నాను, అపాయంలో నుండి నువ్వు నడుస్తున్నావు, శాంతిని సమాధానం నేను ఇస్తాను, నువ్వు దిగులు పడబాక, చింతపడబాక. యేసు క్రీస్తు ప్రభువు వారే ఈ రోజు నువ్వు ఆలోచిస్తే నా దరిద్రం ఎంత పోయింది, నా అపాయం ఎంత పోయింది, నేను ఎంత క్షేమంగా ఉన్నాను, ప్రభు నన్ను ఎంత ఆశీర్వదించాడు, సంవత్సరం అంతా కూడా ఆయన కృప నా మీద ఉంచాడని ప్రభుకి నమస్కారం చేయాలంట. ఎవరికి? యేసు ప్రభు వారికి ఉదయాన్నే వేసి స్తుతులు జీవించాలంట. బైబిల్ గ్రంథంలో కింద వ్రాయబడిన మాట చూడండి, శత్రువుల ఎదుట నాకు భోజనం సిద్ధపరిచి ఉన్నావు, నోటితో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొరుచున్నది, నేను బ్రతుకులన్నీ కూడా కృపాక్షేమాలే వెంట వస్తాయి. ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలో నీ కృప, ఆయన కృప నీ వెంట ఉండాలి. ఆయన కృప నేను పోషిస్తుంది, ఆయన కృప నీకు సమాధానం ఇస్తుంది. చాలా మంది నిర్లక్ష్యంగా ఉంటారు వాక్యం అంటే దేవుని యొక్క సన్నిధి. నా గిన్నె నిండి పొందుతుందంటే హృదయమంతా కూడా దేవుని వాక్యంతో ఉన్నప్పుడంట
గుండె నిండా దేవుని యొక్క వాక్యం మెలవనపడ్డ గుండెల్లోనికి భయం రాదంట, ఏ అపాయం రాదంట. కృపాక్షేమాలే నా వెంట వస్తాయి, నా తల నిండా దూరం ఉంటుందంటే ఆయన కృప వెంబడి కృప మన మీద ఉంటుంది. నేను రమేష్ గురించి నేను గొప్పగా చెప్పడం లేదు, కానీ రమేష్ తన భార్య గురించి నేను సంవత్సరాలు గొప్పగా ఆశ్చర్యపడ్డాను. నేను ఎందుకంటే అతడు చిన్న వ్యాపారస్తుడు, అతడికి కలిగిన వాక్యంలోనే ప్రభువుని ప్రేమించడానికి, దేవుని యొక్క పరిచయం చేయడానికి, దేవుని యొక్క సన్నిధిలో నమ్మకంగా దేవుని యొక్క ఆలయంలో ఒక దీపస్తంభంగా ఉండాలని నాకు ఆయన చెప్పలేదు, ఈయన చెప్పలేదు కాదు, ఎవరు చెప్పవసరంగా. నువ్వు దేవుని యొక్క సన్నిధిలో దృష్టిని ఉండాలి, దేవుని యొక్క పరిచయంలో ఏమి తక్కువ ఉన్నదా ఏమి ఎక్కువ ఉన్నదా చూడాలి. అది దేవుని యొక్క పరిచర్య అంటే. ఆయన నన్ను పిలవలేదు, వీళ్ళు నాకు చెప్పలేదు కాదు, ఎవరికి వారే దేవుని యొక్క పని చేయాలి. దేవుని యొక్క సన్నిధిలో అంటాడు, నా గిన్నె నిండి పొరుచున్నది, కృపాక్షేమాలైన వెంట వస్తాయి అని అంటాడు. దేవుని యొక్క సన్నిధిలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన నీ చేతి కష్టార్జితాన్ని ఆశీర్వదించేవాడంట, నీ పిల్లలను అభివృద్ధి చేసేవాడు. దేవుని మందిరమే నిన్ను ఆశీర్వదిస్తుంది, దేవుని మందిరమే నిన్ను అభివృద్ధి చేస్తుంది, దేవుని మందిరంలో నేను వర్ధిల్లుతావు. దేవుని మందిరంలో ఉన్న నిబంధన నీకు విలువైనది. ఆయన కృపకు మించింది మరి ఇంకెక్కడ లేదు. ఏదో ఆశాగా అనుకుంటాం, కానీ దేవుని యొక్క మందిరంలో ఆయన కోరుకున్న స్థలం అంట, దేవుని ఆలయమే ఆయనకి ఇష్టమైన స్థలం అంట. యేసు ప్రభువు అన్నాడు, ఇళ్ళు వాక్యాల కంటే కూడా నిబంధన స్థలం ఏంటంటే దేవుని మందిరమే. దావీదు నాకు ఒక మందిరాన్ని కట్టాలి, ఒక స్థలాన్ని నాకు నిర్మించు, నేను అక్కడికి వస్తాను, అక్కడ నీతో సంభాషిస్తాను, అనేక మంది అక్కడికి వస్తారు, ఆరాధన చేస్తారు, నన్ను వెంబడిస్తారు, అనేకమైన దీవులు వారికి ఇస్తాను అన్నాడు. దేవునికి స్తోత్రం. సంవత్సరం అంతా కూడా దేవుడు మనం ప్రేమించాలి, ఆశీర్వదించాలి. అంతకన్నా గొప్ప బాధ్యత నువ్వు ఆయనకి ఏమి చేసి ఆయన పని ఎలా చేస్తావు. కాబట్టి మనమందరము దేవుని యొక్క భార్యలు భక్తి కలిగి ఉంటే మనం దేవుని యొక్క జీవనాన్ని దేవుడు మనం జీవించి ఆశీర్వదించడం. అందరూ మోకాలు మీద అందరూ మోకాలు మీద అందరూ మోకాలు మీద పరిశుద్ధాత్మ దేవుడా నీకు స్తోత్రం. అందరూ రెండు చేతులెత్తి మోకరించి, నా దాగు చోటు నీవే, నా ఆశ్రయదుర్గము నీవే, నా కోట కొండయు నీవే. నిన్ను నమ్ముకున్న మా దేవుడా, మా బలహీనత నుండి మరణ ఛాయలో నుండి లేవనెత్తిన దేవుడవు నీవే. అంచెలంచెలుగా మమ్మల్ని దీవించిన వాడు నీవే. నీ కృప వెంబడి కృప మాకు అనుగ్రహించు ప్రభువా. నీ మెల్ల నీ స్మరణ ద్వారా మమ్మల్ని ముట్టండి నాయన. ఈ స్థలంలో ఉన్న వారందరినీ మీరు బాగు చేయండి, రాలేని వారికి మరొక సమయాన్ని మీరు అనుగ్రహించండి ప్రభువా. దేవా, నీ సన్నిధిలో నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోతుండగా నూతనమైన దీవెనలు ఆశీర్వాదాలు పొందే భాగ్యం తెచ్చే ప్రభువా. ప్రతి ఒక్కరు మందిరం మీద దృష్టి పెట్టుకొని నీ మందిర ఆవరణలో ప్రభు ఒక్కొక్క దీపస్తంభంగా ఒక్కొక్కరు నిలబడి వారు వచ్చేయమని, అన్న వాక్యం ద్వారా నేను కట్టి ఫలం వచ్చేయమని గనుడు రక్షకుడు యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.